నమస్తే అండి, వెల్కమ్ టు నలభై బ్లాగ్స్. నేను మీ సాయి రాజేష్. ఈరోజు స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అండి, పానీపూరి. నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వెరైటీ వంటకాల కోసం లెట్స్ గో టు ద ప్రాసెస్. బఠానీ శనగలు బాగా నానబెట్టుకోవాలి. వాటిని నానిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుంటున్నాను. పీల్ తీసిన 2 ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ దాంట్లో కాస్త ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఇలా పట్టుకుంటే నలిగిపోయేంత మెత్తగా విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోండి. నాకైతే ఒక 8-9 విజిల్స్ పట్టినాయి. ఈలోపు ఆనియన్ కట్ చేసేసుకుందాము. సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చక్కగా పొట్టంతా తీసేసి ఓకే, అవి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత పండుది ఒక పెద్ద టమోటా తీసుకొని దాన్ని కూడా కట్ చేసేసుకుందాము సన్న ముక్కలుగా. ఓకేనా. పానీపూరి నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ఈవినింగ్ అయితే చాలు, విత్ ఫ్యామిలీ వెళ్ళిపోతుంటాము. చక్కగా పానీపూరి, చాట్, గోబీ అని రకరకాల ఐటమ్స్ తింటూ ఉంటాం. ఇలాంటివి ఇంకా చాలా ఐటమ్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి బయట పెట్టడం కంటే ఇంట్లోనే చాలా బెటర్ పెట్టడం కూడా. ఓకే, టమాటా కూడా కట్ చేసేసుకున్నానండి సన్నగా. పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఈ కుక్కర్లో ఉడికిందో లేదో చూద్దాం తీసి. ఓకే, నెక్స్ట్ ఉడికిపోయిందండి. వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, స్మాషర్ తీసుకొని ఆ బఠానీని మనం మెత్తగా ఎనుక్కొని ఫస్ట్ తీసుకున్న వాటర్ వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా, బయట చాట్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. తర్వాత ఒక బాండల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఏమీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం జస్ట్ మగ్గితే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా మరీ మెత్తంగా అయిపోయి అది గుజ్జు గుజ్జుగా అవ్వాల్సినంత అవసరం లేదు. కొంచెం మెత్తబడి పీల్ ఊడిపోయి కాస్త ముక్క కనిపించేలాగే ఉండాలి టమాటా. ఇప్పుడు ఎనుపుకున్న ఆ ఉల్లగడ్డ, పచ్చిమిర్చి, బఠానీ ఆ మిక్సర్ని మొత్తం ఆ బాండీలో తిరగబోసేసాను. దాంట్లో ఉప్పు, ఘాటు కారం, పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకున్నాం కాబట్టి కారం వేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఒక అర స్పూన్ అది మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక పావు చెక్క నిమ్మకాయ సైజులో ఉండే చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జేసుకొని సగం టమాటా ఫస్ట్ వేసాము, నూనెలో ఫ్రై చేసాము. మిగిలిన సగం టమాటాని కొంచెం ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి కలిపేసుకొని కొంచెం సేపు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి కొత్తిమీర చల్లుకుంటే బఠానీ చాట్ రెడీ. మసాలా చాట్ రెడీ అండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, పిండుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పానీపూరిలోని వాటర్ని రెడీ చేసుకుందాం. దానికి కాస్త పుదీనా, జీలకర్ర, అల్లం మొత్తం మిక్సీలో వేసుకొని ఒక్క పచ్చిమిరపకాయ వేసానండి. మా పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి, అందుకని ఒక్కటే మిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం పేస్ట్ ఒకటేసారి వేయడం లేదు, ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను, మిగతాది కొంచెం పక్కకు పెట్టేశాను. ఆ వాటర్ని వేసేసాను. దాంట్లో ఉప్పు వేసుకోవాలి, ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను అవి నాకు దగ్గర అవైలబుల్లో లేవు, అందుకని జీలకర్ర మిక్సీలో వేసాను. సాల్ట్ వేసేసాను, వాటర్ వేసాను, చింతపండు తీసిన నీళ్ళు, నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అండి, అవి ఉత్తి వాటర్ కాదు. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను.
ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. కాస్త చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. ఓకే, అన్నీ బాగా కలుపుకొని మనకు ఆ లూజ్ ఆ టేస్ట్ కారం కానీ ఉప్పు కానీ చాట్ మసాలా ఫ్లేవర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి పూరీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. బాగా హీట్ అయిపోయిన తర్వాత హాఫ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వదులుకోవాలి. 4 5 వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోమాకండి, మాడిపోతాయి తొందరగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పూరీలు బాగా పొంగుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుకి వెనక్కి పైకి కిందికి తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే బాగా హెల్తీగా తినచ్చండి. అదే బయట అనుకోండి అదొక సరదా, నేను కాదనను, కానీ ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తుంటే భయం వేస్తుంది బయట తినాలంటే. అసలు ఆ దెబ్బకే నేను బండి వైపు పోవడమే మానేశాను. సో మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అందరం కలిసి కూర్చొని తినచ్చు. బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కదండి యాక్టివిటీస్. పార్క్కి వెళ్ళచ్చు, లేదంటే ఏదైనా జూ కానీ, లేదు మూవీ కానీ, లేదంటే ఉంటాయి కదా రిలేటివ్స్ హౌస్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళి టైం స్పెండ్ చేయటము. పెద్దవాళ్ళు ఉంటేనే కదా మనకు కొన్ని విషయాలు మనకి తెలియవండి, అవి పెద్దవాళ్ళ నుంచే తెలుసుకోవాలి. అలాంటివన్నీ పిల్లలకి మనం నేర్పిస్తున్నట్టు అవుతుంది. ఓకే, అలా పూరీలన్నీ ఫ్రై చేసుకోండి. కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా ఉంచుకోండి, మరీ నల్లగా వచ్చేలా కాదు, కొంచెం ఎల్లో షేడ్ మీద కొంచెం డార్క్. మీకు ఐడియా ఉంటుంది కదా పూరీలు. ఓకే, వెంటనే పగలగొట్టాలని చూడకాకండి, కొంచెం ఆరనియండి, లేదంటే అవి పగలవు. అలా గుంట చేసుకొని పగలకొట్టి పూరీని అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బయట పెడుతుంటారు కదా, అంతే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోండి. చిన్నగా పగలు కొట్టుకోండి, మరి గట్టిగా హోల్ చేయాలని చూసారంటే పూరి పగిలిపోతుంది. ఒకవేళ అలా ఏదైనా పొంగంది పగిలిపోయింది ఏదైనా ఉంటే మనం చాట్లో వేసుకోవచ్చు. ఇలా అన్నీ హోల్ చేసేసుకొని ఫస్ట్ ఆనియన్ పెట్టుకోండి అన్ని పూరీల్లో. ఆనియన్ పెట్టుకొని ఆ తర్వాత మసాలా ఒక్కొక్క స్పూన్ అట్లా వేసుకోండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. టేస్టీ పానీపూరి రెడీ అయిపోతుంది. నేను తినడానికి రెడీగా ఉన్నాను. నాకైతే ఇంట్లో నాకు ఈ ఇమ్లీ వాటర్ కంటే కూడా పుదీనా వాటరే ఎందుకో నచ్చుతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా వేసుకోండి. నాకు కారం వేస్తే నచ్చదు చాట్లో, అందుకని నేను ఎల్లోయిష్గా తీసుకుంటున్నాను. ఎప్పుడన్నా ఒకసారి చక్క మిక్చర్ కూడా చేసి చూపిస్తాను, మా ఊళ్ళో ఫేమస్. ఓకే, పానీపూరి రెడీ, వాటర్ కూడా రెడీ. ఇప్పుడు ఒక్కొక్క పూరీని వాటర్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.